ఈ సువార్త స్వస్థత సభలు మొదటి రోజున దేవుడు ఎంతో మనల్ని ఆదరించాలని, మనల్ని ఆదుకోవాలని, మనం ఏదైతే దుఃఖంలో ఉన్నామో, ఏదైతే మన దిగులతో చింతలతో ఉన్నామో, మనల్ని ఆదరించేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనల్ని ఆదరించేవాడు ఒక్కడు మాత్రమే. నేను మీకు ప్రశ్న ఒకటి వేస్తాను. మన ముందే ఉంటుంది, మనకు అగపడదు. ఏంటిది అది? చెప్పాలి అందరూ. ఎనీ టైం అందరూ ఆలోచించేదే. మన ముందే ఉంటుంది, ఏది కూడా మనకు అగపడదు. మన ఫ్యూచర్ అంటే మన భవిష్యత్, మన జీవితం. మనం ఏదేదో అనుకుంటాం, పలాని సాధించాలని, నేను ఆస్తులు కూడబెట్టాలని, నా బిడ్డలు బాగుపడాలని, నేను ఉన్నతమైన స్థలంలో ఉండాలని, నేను అనేకమైన ఆస్తులు సమకూర్చుకోవాలని, నా బిడ్డలు ఒక మంచి హోదాలో ఉండాలని, నేను ఫ్యూచర్లో మంచి వ్యాపారం చేయాలని, నేను అందంగా ఉండాలని, నాకు బలం రావాలని, నాకు భవిష్యత్తులో ఇంకా 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 నేను ఎదగాలని చెప్పి మనం ఆలోచిస్తాం. మన ముందే ఉంటుంది, కానీ మనకు అగపడిద్దా? అగపడదు. అల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనకు అగపడిద్దా? ఏయ్యో ఆలోచిస్తాం, ఏదేదో మనం ఆలోచిస్తూనే కూర్చుంటాం. ఏదేదో సంపాదించాలని, సమకూర్చాలని, ఆస్తులు కూడబెట్టాలని, బిడ్డల భవిష్యత్తుల గురించి, నేను చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను మరణిస్తే నా పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు, వాళ్ళకి ఆస్తి ఎట్టా, వాళ్ళకి ఇల్లు ఎట్టా, వాళ్ళ ఆహారం ఎట్టా, వాళ్ళు పోషించగలుగుతారా, వాళ్ళు బాగుపడతారా లేదని మనం ఎన్నో ఆలోచిస్తూనే ఉంటాం. చాలామంది అనుకుంటారు, నేను మంచిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నేను ఉన్నతమైన స్థానంలోంచి మంచి వ్యాపారం చేసి అందరికన్నా హెచ్చుగా నేను ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. కానీ మనకు అగపడదు. ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అవునా కదా? ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అతను ఏమని చెప్తున్నాడంటే, తన ప్రాణానికి, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీ కొరకు అనేకమైన సంపాదించి నేను కూడబెట్టాను, కొట్లు అనేకమైనవి ఉన్నాయి, నువ్వు తిను, సంతోషంగా ఉండు అన్నాడు. ఆ రాత్రే దేవుడు ఒక పిలుపుని పిలిచాడు. మూర్ఖుడా, ఈరోజు నీ ప్రాణం అడిగితే ఏంటి, ఈరోజు నీ ప్రాణం అడిగితే నీ ఆస్తులు, నీ సిరి సంపదలు, నీ కూడబెట్టినవి అన్నీ ఏమైపోతాయి? నువ్వు కూడబెట్టినవి అన్నీ ఏమవుతాయి? ఏదేదో నువ్వు అనుకున్నావు కదా, ఏదేదో నువ్వు జీవించాలనుకున్నావు కదా, మరి నువ్వు అనుకున్నదంతే మరి ఏం చేస్తావు? ఈరోజే నీ ప్రాణం అడిగితే, ఈ రోజే నీ ప్రాణం పోతే, ఈ క్షణమే నీకు ఏదైనా అయితే, నువ్వు సంపాదించినవి, నువ్వు అనుకున్నాయి, నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నాయి, నీ భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నాయి, ప్రతిదీ కూడా నీ ప్రాణం పోయిన తర్వాత నీతో పాటు వస్తుందా? చెప్పాలందరూ. వచ్చిద్దా? రాదు. మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఆలోచిస్తాం, ఎంతో ఊహల్లోకి వెళ్తాం, ఎంతో అబ్బో పట్టరాని పగ్గాలే ఉండవు మనుషుల ఊహలకి. మనుషుల ఆలోచనలంట, మనం అనుకున్నది ఏదైనా సాధిస్తే, సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలంటే, ఒక వ్యాపారంలో మనం మంచిగా సంపాదించుకోవాలనుకున్నాం, ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకున్నాం, సంపాదించుకున్నాం, కూడబెట్టుకున్నాం, మన ఆశ నెరవేర్చబడింది. నెరవేర్చబడిన తర్వాత అనుకుంటాం ఇంకా సంపాదించాలి. ఏంటి, మనిషి ఆశకంట అంతుండదంట. ఏముండదు? మనుషుల ఆశకి, మానవుల ఆశకి అంతుండదు. ఎంతనా ఉన్నాయి. నువ్వు అనుకున్నది సాధించి, నువ్వు అనుకున్న మెట్టు ఎక్కిన తర్వాత అప్పుడేమనిపించింది, ఇంకా ఇంకేమన్నా బెటర్గా చేయాలేమో, ఏంటి, ఇంకా నేనేమన్నా బెటర్గా చేయలేమో, ఇంకా ఇంకా ఏదో సంపాదించాలేమో, ఇంకా నాకేదో కావాలని మనుషులకి ఆశ. ఆశ అంతులేని ఆశ మనుషులది. ఏం ఆశ? అంతులేని ఆశ. అనేమనుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు అనేకమైన ఆస్తులు కూడబెట్టాను, సిరి సంపదలు కూడబెట్టాను, ఆహారం సిద్ధపరిచాను, నువ్వు తిని సంతోషపడు. ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందా? అర్థం కావట్లా. మనిషి ప్రాణం ఎలాంటిది? నీటి బుడక లాంటిది. అవునా కదా? మనిషి ప్రాణం ఎలాంటిది? ఏ క్షణం ఎలా ఉంటుందో, ఏ ఏ టైం ఎలా ఉంటుందో, ఏ గంట ఎలా ఉంటుందో, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. నేను మధ్యాహ్న కాలంలో నేను బైబిల్ చదువుకున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మన ముందే ఉంటుంది, కానీ మనకు అగపడదు. ఏంటి, మన ముందే ఉంటుంది, కానీ మనకు అగపడదు. ఏంటి అది అని చెప్పి నేను ఆలోచిస్తే, బైబిల్లో నేను తెరిస్తే, రక్షణ పొందిన వాళ్ళు, దేవుని దగ్గర నీతిమంతులు ఉన్నవాళ్ళు, ఆయన ద్వారాగా పాటించేవాళ్ళు, ఆయన ఏ ఆజ్ఞలు అయితే చెప్పాడో ప్రతిదీ కూడా ఆలోచించేవాళ్ళు, పాటించేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారు అని నేను ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 92:12 చదువుదాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం.
నీతిమంతుల మౌతులు చదువు. వృక్షము వలె మొయ వేయబడుదురు. లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు అని. నీతిమంతులు అనగా ఎవరు? ఖర్జూర వృక్షం అంటే ఏంటి? దానికి ఎందుకు దేవుడు పోల్చాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు అని. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు. మనం ఎన్నో ఆశపడతాం, ఎన్నో ఏదో చేయాలని, ఏదో మనం సంపాదించాలని, ఏదో మనం చేయాలని ఆశలుగా ఉంటాం. కరెక్టే. ఎవరు నీతిమంతులు, ఎవరు ఖర్జూర వృక్షం వల్లే ఉంటారు. చాలాసార్లు మనం వృక్షాలు చూస్తాం. ఇప్పుడు ఈ వృక్షాలు ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, కాయల చెట్లు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. నిన్న వాతావరణం తేడా వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు చెట్లన్నీ చాలా సార్లు కూలి పడిపోయి 2 మనుషులు కూడా చనిపోయారు. యూట్యూబ్లో చూస్తే, వార్తల్లో చూస్తే చెట్టు కూలి 2 అక్కడికక్కడే మరణించారు. ఎందుకని దేవుడు ఖర్జూర వృక్షానికి పోల్చాడు నీతిమంతులని, మానవులను ఎందుకు పోల్చాడంటే ఖర్జూర వృక్షానికి సావు లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఖర్జూర వృక్షానికి చావు లేదు. అన్ని చెట్లు చూస్తాం మనం. ఆ చెట్టు, జామ చెట్టు అని, యాపిల్ చెట్టు, అన్నీ ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం. చిన్నతనం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అవి వర్షానికి, గాలికి, తుఫానికి ఇరిగి పడిపోతాయి. అనేక మంది వాతావరణం పడిపోతుంటే అనేక మంది మరణిస్తున్నారు. కానీ అన్ని చెట్లు కోరుకోకుండే మన దేవుడు ఏమన్నాడంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు అంటే ఫలిస్తారు. ఎవరు నీతిమంతులు? దేవుని ఆజ్ఞలు ఎవరు పాటిస్తున్నారు? దేవుని ఆజ్ఞలు ఎవరు పాటిస్తున్నారు? యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం త్వరగా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములు ఆయన మనకి ధరింపజేయుచున్నాడు. ధరింపజేయడు. నీతి అను పైబట్టను, నీతి అను పైబట్ట నాకు ధరింపజేయుచున్నాడు అంటే ధరింపజేశాడు. మనకుందా లేదా నీతి అనే వస్త్రం? రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వారు, రక్షణ పొందిన వాళ్ళు నీతిమంతులుగా ఉంటున్నారయ్యా అంటే నీతిమంతులుగా ఎవరు కూడా అగపడట్లేదు. నామకార్థంగా జీవిస్తున్నారు. ఎలాగా? నామకార్థంగా రక్షణ పొందారు, దేవుని దగ్గర మేలు పొంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. మరణం దాకపోయిన తర్వాత అనేక మంది నేను రక్షణ పొందుకుంటానయ్యా అన్నోళ్ళు ఉండి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మనకి ఉచితంగానే ఇచ్చాడు రక్షణ అనే వస్త్రం. మనం రక్షణ పొందామా లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు రక్షణ పొందారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఆయన ఇచ్చిన మనకి ఫ్రీగా. ఏంటది ఫ్రీగా? అనేక మంది ఫ్రీగా వస్తే పెనాయిలని తాగుతారంటే ఏంటి? ఫ్రీగా వస్తే ఏం తాగుతారు? పెనాయిలైనా తాగుతారు. ఫ్రీగా రావాలి, ఉచితంగా రావాలి. మనకి ఏం రావాలి? బట్టల షాప్లోకి వెళ్తే అన్నీ మనకి ఉచితంగానే కావాలి, తక్కువ రేట్లో కావాలి. ఏం కావాలి? తక్కువ రేట్లో. చాలాసార్లు నేను చాలామందిని చూస్తే చీప్గా వచ్చి కొంటా ఉంటారు. ఏంటి? చీప్గా వచ్చి ఎల్లమ్మటి వస్తారు చూసారా? ఫ్రూట్స్ కానీ ఇంకా వాళ్ళు వెనకబడేసిన యాపిల్ పళ్ళు, ఏదో గట్టి పళ్ళు చీప్గా వచ్చి చూసారా? బళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అమ్మటానికి. సెంటర్కి వెళ్తే డజన్ వచ్చి 100 రూపాయలు. ఏడగుందామే మనం డజన? మన ఇళ్ళకాడికే వచ్చారు. చీప్గా దొరుకుతున్నాయి. ఎలాగా? చీప్గా. కానీ మన యేసుక్రీస్తు మనకి చీప్గా ఇవ్వలేదు. ఆయన విలువైన రక్తాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన రక్తం ద్వారాగా మనకి రక్షణ అనే వస్త్రాన్ని మనకు ధరింపజేయుచున్నాడు. కరెక్టే, చేసుకున్నాం, మన రక్షణ తీసుకున్నాం. కానీ నీతి అనే బట్ట అంటే నీతి అనే వస్త్రం మనం ధరింప చేసుకున్నామా లేదా? ఏంటి నీతి? నీతి అనే వస్త్రం మనం ధరింప చేసుకున్నామా లేదా? చాలాసార్లు అనేక మంది షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత మంచి బ్రాండ్ వాడాలనుకుంటారు. ఏమనుకోవాలంటారు? మంచి బ్రాండ్. చీప్గా వాడాలనుకోరు.
తక్కువ రేటుగా తీసుకోవాలనుకోరు. చాలామంది మనస్తత్వం ఎలా ఉంటుంది, మంచి బ్రాండ్ కొనాలని, మంచి వస్త్రాలు కట్టుకోవాలని, ఆ వస్త్రాలు చూస్తే మనకి చూసేవాళ్ళు మనల్ని లెక్క చేస్తారని, చూసేవాళ్ళు మనల్ని గౌరవిస్తారని ఒక బ్రాండ్ తీసుకోవాలని ఆశపడతారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నీతి అనే వస్త్రం మనకి కావాలి. నీతి అనే వస్త్రం. రక్షణ పొందిన వాళ్ళు అనేక మంది నీతిగానే జీవిస్తూనే ఉంటారు. చర్చికి వెళ్ళినప్పుడు నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని అనుకుంటూనే ఉంటారు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అడుగు బయట పెట్టిన తర్వాత నీతిగా జీవిస్తున్నారా అయ్యా అని పక్కింటి వాళ్ళని అడిగితే చెప్తారు, వామ్మో అవనోరా, ఏంటి సౌండ్ ఎక్కువ, వామ్మో అవనోరా, మందిరానికి వస్తూనే ఉంటుంది అయ్యా, మందిరానికి వస్తూనే ఉంటుంది, ఆయన స్తుతిస్తూనే ఉంటుంది. ఇంటికాడ చూడాలి ఆమె వేషం, ఏంటి ఇంటికాడ ఆమె వేషం చూడాలి. అబ్బో బూతులు, ఇతరులు మాట్లాడటం, దొంగతనాలు చేయటం, అబద్ధాలు ఆడటం, అనేక మంది అనరాని మాటలు అనటం అని చెప్పి చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారు? నీతిమంతులు, నీతి అనే వస్త్రం మనకు కావాలి. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతి అనే వస్త్రం మనకి కావాలి. నీతిమంతులుగా జీవించిన వాళ్ళు ఖర్జూర వృక్షం వలె మూవేయుదురు. ఖర్జూర వృక్షానికి చావు లేదు, ఎప్పటికి ఎన్నటికి ఎప్పుడు 100 సంవత్సరాలు ఫలిస్తూనే ఉంటుంది అంట. అది ఎలాగా? జీవితాంతం ఫలిస్తూనే ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటుంది, ఖర్జూరాలు ఇస్తూనే ఉంటుంది. ఖర్జూర వృక్షం గురించి మనం ఆలోచిస్తే అది నాటినప్పటి నుంచి 8 సంవత్సరాల దాకా అది ఫలాలు కాయదు. ఇంకా 8 సంవత్సరాల నుంచి అది స్టార్ట్ చేస్తే అది జీవితాంతం వరకు ఖర్జూరాలు ఇస్తూనే ఫలిస్తూనే ఉంటుంది. నీతిమంతులు మనం ఫలించాలి. ఏం చేయాలి? మనం ఫలించాలి. మనలో నీతి ఉందా? హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనలో నీతి ఉందా? ఏంటి నీతి అనే వస్త్రం? రక్షణ వస్త్రం మనం ధరించుకున్నాం, రక్షణ పొందాం, ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. కానీ మన బుద్ధికి నీతి ఉందా? ఏముంది? మన బుద్ధికి నీతి ఉందా? ఆత్మీయులు అంటారు, రక్షణ పొందానంటారు, ఆయన మందిరానికి వెళ్తున్నానంటారు, నేను పరిశుద్ధురాలను అంటారు, కానీ వాళ్ళ బుద్ధికి ఏముండదంటే నీతి ఉండదు. యెహోవా దేవుడు ఆదికాండంలో నోవాహు గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మనకి నోవాహు గురించి ఒక మాట చెప్తాడు. ఆ మాట మనం విందాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో వాడలోకి ప్రవేశించుడి. ఎవరు అగపడ్డారంటే దేవుడికి నీతిమంతుడా? చెప్పాలందరూ. నోవాహు ఎలాగపడ్డాడు? ఆయనకి నీతిమంతుడిగా అగపడ్డాడు కనుక ఆయన రక్షించాలని నోవాహుని చూసి నీవు నీ కుటుంబం అందరూ కలిసి 8 మంది వెళ్ళి ఓడలోకి ప్రవేశించండి. ఆయనలో నీతి ఏంటి? ఏం చూశాడు దేవుడు? ఆయనలో నీతి ఏం చూశాడంటే ఆయన అనేక మంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అనేకమైన పాపాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజల్లో దేవుడు ఎంచి చూస్తే నోవాహు నీతిమంతుడిగా అగపడినట్లు మనం చూస్తున్నాం. నోవాహు నీతిమంతుడిగా అగపడ్డాడు కనుకే వాడలోకి ప్రవేశించబడ్డాడు. వాడనగండి ఖర్జూర వృక్షం వల్లే ఫలిస్తున్నాడు. ఇంకా దేవుడు అనుకున్నాడు ఇంక అందరు మానవులందరూ చంపేసి ఇంక నేను రెస్ట్ తీసుకుని మొత్తానికి ఏదో అనుకున్నాడు దేవుడు. కానీ ఎంచి చూస్తే నీతిమంతుడుగా అగపడినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతుడిగా చూశాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని భయభక్తులతో జీవించాడు, ఆయన ఆరాధించాడు, స్తుతించాడు, దేవుని ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాడు, ధర్మశాస్త్రం పాటిస్తూనే ఉన్నాడు. దేవునికి లోబడే బిడ్డగా కూడా ఈ రోజుల్లో అనేక మంది లోబడుతున్నారు అయ్యా దేవుని కంటే. ఈ రోజుల్లో అనేక మంది భయభక్తులతో జీవిస్తున్నారంటే ఎవరు కూడా జీవించినట్టు మనం చోట్ల. మనం ఫలించాలి. ఏం చేయాలి? మనం ఖర్జూర వృక్షం వల్ల మనం ఏం చేయాలి? ఫలించాలి. ఖర్జూర వృక్షం చచ్చిపోయిద్దా బ్రతికిద్దా? ఇందాక ముందే చెప్పాను మీకు. ఖర్జూర వృక్షం సావు ఉందా? దానికి సావు లేదు, ఫలించింది. ఫలించిందంటే అర్థం ఏంటంటే నోవాహు ఫలించాడా చనిపోయాడా? చెప్పాలందరూ. నోవాహుని దేవుడు ఎంచి చూస్తే నీతిమంతుడిగా నాకు అగపడ్డాడు, యథార్థతంగా నాకు అగపడ్డాడు. అందుకే నోవాహు నీవు నీ భార్య నీ బిడ్డలో నీ కోడలను తీసుకొని నువ్వు ఓడలో ప్రవేశించు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మానవుల జీవితం. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఫలించాడా చనిపోయాడా? ఫలించాడు. అక్కడి నుంచి జాతి వచ్చింది. దేవుడు అక్కడితో అంతం చేద్దాం అనుకున్నాడు. నోవాహు నుంచి దేవుడు ఏం చేశాడంటే ఫలింపు చేశాడు. ఖర్జూర వృక్షానికి ఏముంది?
ఎప్పుడు ఎనీ టైం ఫ్రూట్స్ కాస్తూనే ఉంటాయి. ఖర్జూర కాయలు కాస్తూనే ఉంటాయి. మనం ఈ రోజుల్లో ఫలిస్తున్నామా లేదా? ఆత్మీయ జీవితంలో మనం ఫలిస్తున్నామా లేదా? దేవునికి భయపడే బిడ్డలుగా మనం ఉండాలి. ఏదో పాస్టర్ గారు ఏదో అనుకుంటాడు, మందిరానికి వెళ్ళకపోతే ఏమైనా అయిద్దేమో, ఏమైనా జరిగిద్దేమో అని నువ్వు భయంతో రాకూడదు. కానీ దేవుని యందు నువ్వు భయభక్తులతో జీవిస్తున్నావా లేదా? నువ్వు ఆత్మీయంగా జీవించి ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే, నీ జీవితంలో శోధనలు పోవాలంటే, నీ జీవితంలో అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుడిగా నీవు ఆగపడ. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నోవాహు విషయంలో మనం చూసినట్లయితే నోవాహు ఫలించేవాడుగానే ఉన్నాడు. నోవాహు ఒక్కడనే చూశాడు, నీతిమంతుడిగా చూశాడు. ఈ రోజుల్లో వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ కోడలను చూడలే దేవుడు, కానీ నోవాహును ఒక్కడనే చూశాడు. ఏమని చూశాడు? నువ్వు నీతిమంతుడిగా నాకు ఆగపడ్డావు నోవాహు, నువ్వు ఓడను సిద్ధం చేసి నువ్వు వాడలో ప్రవేశించి. ఈరోజు మన ఇళ్ళలో ఒక్కడైనా నీతిమంతుడిగా ఉన్నాడా? ఒక్కళ్ళైనా నీతిమంతులుగా ఉన్నారా? దేవుని దగ్గర యథార్థంగా నడుచుకుంటున్నారా? దేవుని దగ్గర నీతిగా నడుచుకుంటున్నారా? అనేక మంది మేళ్ళు పొందుకుంటున్నారు దేవుని దగ్గర, ఎన్నో స్వస్థత కార్యాలు పొందుకుంటున్నారు, ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నారు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయి దేవుని దగ్గర నమ్మక ద్రోహులు అయ్యి ఉంటున్నారు. ఒక ప్రాంతంలో ఇలాగే నేను యూట్యూబ్లో వింటున్నప్పుడు ఒక సిస్టర్ ఇలాగే సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది? మా సేవకుడు ప్రార్థన చేయగా నా కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగినాయి. 25 లక్షలు నా జీవితంలో అప్పుగా ఉన్నప్పుడు ఎవరు సంపాదించేవాళ్ళు లేరు. సంపాదించినట్టుగానే పోతున్నాయి. నా భర్త నా మాట విన్నాడు, నా పిల్లలు నా మాట వింటారు. 25 లక్షలు ఏమైందో ఎట్లా చేసామో మాకైతే తెలియదు అన్నయ్య, ప్రార్థన చేయమని చెప్పి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందంట. ఆయన ప్రార్థన చేశాడు. దేవునిలో నీతిగా ఉండమ్మా, యథార్థంగా ఉండు. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నీతిగా ఉంటావో, దేవుని ఆజ్ఞలు నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. అనేక మంది జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో చేయడాన్ని ఆమెను బలపరిచి, ఆమెను ఆత్మీయంగా బలపరిచి ప్రార్థన చేసి పంపించాడు. పంపించిన తర్వాత ఆమె ఏం చేసింది? 25 లక్షలు 2 సంవత్సరాలు తీరిపోయినాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 25 లక్షలు 2 సంవత్సరాల్లో తీరిపోయినాయి. తర్వాత దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పింది. దేవుని దగ్గర విధేయతగా ఉంది, అన్ని మంచిగానే ఉన్నాయి. మంచి పలహారం తీసుకొచ్చి పెట్టింది, అట్టిపూలు జాంపూలని తీసుకొచ్చి పెట్టింది. పెట్టిన తర్వాత ఆమెలో అహం వచ్చింది. ఏమొచ్చింది? అహం వచ్చింది, గర్వం వచ్చింది. దేవుడు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోయి తర్వాత మందిరానికి రావటం ఆగిపోయింది. దేవుని కార్యం పొందుకుంది, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంది. 2 సంవత్సరాలు దేవుని మందిరాన్ని ఖచ్చితంగా తిరిగింది. ఆదివారం టైం కాకముందే పట్లేయటం ఓడటం, మరి సేవకులు వస్తే భోజనాలు వండి ప్రతిదీ మంచిగానే చేసింది. నీతిమంతురాలుగా జీవించింది. దశంభాగాలు కావచ్చు, అన్ని విషయాల్లో తన నోటిని కాపాడుకుంది, తన ప్రవర్తన కాపాడుకుంది, తన తలంపులను కాపాడుకుంది. అనేక మంది గౌరవించటం, నీతిమంతురాలుగా జీవించి తన మేలు పొందుకున్న తర్వాత ఆ 25 లక్షల అప్పు తీరిపోయిన తర్వాత ఆమెలో ఏమొచ్చిందమ్మా అంటే చిన్న మార్పులు వస్తున్నాయి. ఏం మార్పులు వస్తున్నాయి అని అంటే, దేవుని దగ్గర ఉపకారాన్ని మర్చిపోయి దేవుని దగ్గర కృతజ్ఞతగా ఉండకుండా నా 25 లక్షలు నా తెలివితోనే తీరిపోయినంది. ఒకటే మాట. ఏమంది? నా తెలివితోనే నా వ్యాపారం పెట్టుకోవటం వల్ల నా తెలివితో నా జ్ఞానంతో నేను 25 లక్షలు తీర్చుకున్నాను. ఏదో మందిరానికి వెళ్ళాను, దేవుడు తీర్చాడని చెప్పింది. ఏముంది ఆమెకి? ఏమొచ్చింది ఆమెకి? అహం వచ్చింది. ఏమొచ్చింది? అహం వచ్చింది. చాలామందికి ధనం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అహం వచ్చింది, గర్వం వచ్చింది. ఏమొచ్చింది? అహం వచ్చింది, గర్వం వచ్చింది, ఇంకా లేనిపోయిన ఆశలన్నీ వస్తుంటాయి. తర్వాత అదేంటమ్మా అనే విశ్వాసులు చూసి పాస్టర్ గారికి చెప్పి, పాస్టర్ గారు అంటే ఇలా చెప్తుంది, ఆ మందిరానికి రావట్లేదు రామ్మా అంటే, నా తెలివితోనూ నా జ్ఞానంతోనే నా శక్తితోనే నా వ్యాపారంతోనే దేవుడు నేను తీర్చుకున్నాను 25 లక్షలు అని చెప్పి అంటుంది అన్నయ్య, ప్రార్థనకు రామంటే రావట్లేదని. సరేలమ్మా, దేవుని దగ్గర దేవుడే చూసుకుంటాడు, ఆయనకు అసాధ్యమైనది ఏముంది, ఆయనకు అప్పచెప్దామని చెప్పి ఆ సేవకుడు అన్న తర్వాత 3 నెలల తర్వాత ఆటో వేసుకొని వచ్చింది. ఏం వేసుకొని వచ్చింది? ఆటో వేసుకొని వచ్చింది ప్రార్థనా మందిరానికి. ఎలా వచ్చిందనంటే ఒళ్ళంతా ఇంత అదే కురుపులు జబ్బులాగా వచ్చింది, కుష్టు వ్యాధిలాగా వచ్చింది. వస్తే ఆమె ఏం చేసింది? ఏడ్చుకుంటూ వచ్చి, అన్నయ్య ప్రార్థన చేయన్న తగ్గాలని, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఎన్నో మందులు మింగుతున్నాను, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, స్కానింగ్లు ఏది చేసినా, ఎన్ని బిళ్ళలు మింగినా, ఎన్ని టాబ్లెట్లు మింగినా నా వ్యాధి అనేది పోవట్లేదు. అరకాళ్ళ నుంచి నన్నెత్తి వరకు కుష్టి వ్యాధిలాగా కురుపులు జబ్బులాగా వస్తుంది, నీరు కారటం, చీము కారటం. తర్వాత సేవకుడి గురించి, అమ్మ ఆ రోజు నువ్వు 25 లక్షలు అప్పు ఉన్నప్పుడు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టావు, దేవుని నువ్వు ఆరాధించావు, నీతిమంతురాలుగా నువ్వు జీవించావు, యథార్థంగా నువ్వు నడుచుకున్నావు, అన్ని విషయాలు నువ్వు జాగ్రత్తగానే దేవుడి దగ్గర ఉన్నావమ్మా.
దేవుడు నువ్వు అప్పు తీర్చిన తర్వాత నువ్వేమన్నావంటే నీ తెలివితో, నీ జ్ఞానంతో, నీ బలంతో, నీ వ్యాపారం ద్వారా నువ్వు తీర్చుకున్నావని చెప్పి అనేక మందికి చెప్పావు కదా. మరి నువ్వు చేసుకుందే కదమ్మా, నువ్వు అనుభవించక తప్పదు అని. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అని. అన్నయ్య క్షమించడం కాదమ్మా, దేవుణ్ణి అడగాలి. ఏమన్నా అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా నీవిచ్చిన శక్తే, నీవిచ్చిన జ్ఞానమే నేను సంపాదించుకోగలిగాను, నా అప్పుని నేను తీర్చుకోగలిగాను. అనేక మందికి దేవుని దగ్గర యథార్థంగా నీతిమంతులుగా జీవిస్తూనే ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? పడిపోతారు. కృతజ్ఞత చెప్పే మనుషులు ఎవరు కూడా ఉండరు. దేవుని దగ్గర మేలు పొందుకుంటారు, వ్యాధి పోయిద్ది, రోగం పోయిద్ది, అప్పులు పోతాయి, అనేక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి దేవుడు వినిపించిన తర్వాత వాళ్ళు యథార్థతను కోల్పోయి, కృతజ్ఞతను కోల్పోయి నీతిమంతులుగా జీవించకుండా ప్రవర్తనగా ఉంటారు. కానీ నోవాహు నీతిమంతుడుగానే జీవించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతుడుగానే జీవించాడు, ఫలించాడు. తన కుమారుల ద్వారా వారసత్వం వచ్చింది, తన కుమారుల ద్వారా అబ్రహాం వచ్చాడు, అనేక మంది ఇశ్రాయేలు వచ్చారు. ఇప్పుడు మనం ఉన్నామంటే నోవాహు వల్లే. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నామంటే నోవాహు వల్లే. ఫలించాడు, ఫలించే కొమ్మలాగా ఉన్నాడు, ఖర్జూర వృక్షం వల్లే ఉన్నాడు. ఈరోజు మనం ఉంటున్నామా? మన జీవితం, మన తలాంతుల్ని దేవుడికి ఉపయోగిస్తున్నామా? మన తలాంతుల్ని దేవునికి ఉపయోగిస్తున్నామా? కీర్తన గ్రంథం 128 అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఒక వచనం, మన వాక్యం చూద్దాం. మనం కీర్తనలో 128 అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏమనుంది అక్కడ? నిశ్చయముగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎలా అనుభవిస్తాం మనం మన కష్ట జీవితాన్ని? అన్నీ సమకూర్చుకుంటాం. ఇందాక మనం మొదట్లో చెప్పుకున్న నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని మనం విన్నాం. అలాగే మనం సమకూర్చుకుంటాం, అన్ని సంపాదించుకుంటాం. తర్వాత మనం తినమా అయ్యా అంటే తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గర నీతిమంతుని కోల్పోతే, దేవుని దగ్గర నీతిని కోల్పోతే, యథార్థతను కోల్పోయి దేవుని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, దేవుని సేవకులను విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని వాగ్దానం మనం నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండకుండా, ఆయన ఇష్టానుసారంగా మనం నడవకుండా, యథార్థతను కోల్పోయి నీతిమంతునిగా మనం ఉండకుండా యథార్థతను కోల్పోయిన మనుషులు ఎలా ఉంటారంటే తన కష్టాజీతాన్ని ఎవరు కూడా తినరు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నిశ్చయముగా నీ కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. అనేక మంది తినే పరిస్థితిలో లేరు. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. కడుపు నిండా అన్నం తింటారయ్యా అంటే ఎవరు కూడా తినరు. షుగర్ అని, బీబీ అని, ఇంకేదేదో వ్యాధులని. ఏం తింటారయ్యా మీరు ఆహారం అంటే? ఏం తింటారంటే జొన్న అన్నమో ఏదో ఏంటివో ఉంటాయి అంటవి. జొన్న అన్నమో ఏదో చెత్త చెదారం తింటారు. కడుపు నిండా తింటారయ్యా మీరంటే తినలేము. ఏమైంది నీకంటే? వ్యాధి. ఏంటి వ్యాధి? నీ కష్టాజీతాన్ని నువ్వు అనుభవించావని. ఎవరు అనుభవిస్తారు? నీతిమంతులే అనుభవిస్తారు. దేవుని దగ్గర యథార్థతగా ఉన్న వాళ్ళే అనుభవిస్తారు. ఏంటి యథార్థత? ఏంటంటే దేవుని దగ్గర మనం కరెక్ట్గా ఉంటున్నామా, మన ఆత్మీయ జీవితాన్ని ఫలింపుగా మనం చేసుకుంటున్నామా. చాలాసార్లు మందిరానికి వెళ్తారు క్రైస్తవులు అనబడిన వాళ్ళు, ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులు ఆడటం, నీతిని కోల్పోవటం, దేవుని దగ్గర దేవుని తిట్టడం, దేవుడు ఏదైనా మేలు చేయకపోతే ఆయన తిట్టడం, ఆయన దూషించటం, అనేక మందిని బూతులు ఆడటం, దొంగతనాలు చేయటం, అబద్ధాలు ఆడటం, దేవుని తిట్టడం. నాకేం మేలు చేశాడు దేవుడు? ఏంటి దేవుడు నాకేం మేలు చేశాడు? దేవుడు నా పట్ల ఏం చేశాడు? ఎన్నాళ్ళు నేను మందిరానికి వెళ్ళినా, ఎన్నాళ్ళు ఆయన సన్నిధికి వెళ్ళినా, ఎన్నాళ్ళు ఆయన సేవకుని ప్రేమించినా, ఏ విషయంలో నేను దేవుడు నాకు మేలు చేయట్లేదని చెప్పి దేవుని తిట్టి చాలామంది ఉంటారు. వాళ్ళు కష్టాజీతం తింటారయ్యా అంటే తినరు. ఏం చేస్తారు? తినరు. ఒక మన అన్నయ్య చెప్పాడు, మా ఆత్మీయ తండ్రి అన్నయ్య చెప్పాడు, ప్రాంతంలో చేబ్రోలు ప్రాంతంలో ఒక అమ్మగారు ప్రార్థన చేయమని పిలిచిందంట అన్నయ్యని. పిలిచిన తర్వాత అన్నయ్యని పిలిచింది, భోజనం పెట్టింది, ప్రార్థన చేయించుకుంది. వెళ్తా అంటుంది, అన్నయ్య నేను ఒక కానుక తీసాను తీసుకొని వెళ్ళాను అన్నది. ఏం కానుక అమ్మైందంటే మరి గోడ పక్కన కోడి పిల్లలు పడేసాను. ఏంటిది? కోడి. ఆమెకు అనేకమైన పుంజులు ఉన్నాయి, అనేకమైన కోళ్ళు పెంచిద్దామా. కోళ్ళు పెంచితే అన్నయ్య మరి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒకటే ప్రేరేపణ ఇచ్చాడు, నీకు కోడిని ఇమ్మని చెప్పి కోడి పిల్ల ఒకటే ఉంది, ఏడుందమ్మా తీసుకురాపోమంటే గోడ అవతల వేసాను అన్నయ్య అందంట. ఏంది గోడ? ఎందుకు వేసావమ్మా గోడ అవతలంటే నాకు కోడికి కళ్ళు లేవు, మేత వేసినా తినట్లేదు, కుక్కకేసినా కూడా కుక్క తినట్లేదు, అందుకని చెప్పి గోడ అవతల వేసినా గోడ అవతల కూడా ఏది తినలేదు, ఏమీ చేయలేదు, అది అట్లాగే బ్రతికుంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకే ఇమ్మన్నాడని. ఏంటిది అది?
గుడ్డి కోడినంట, పనికి మాలిన కోడినంట, దేవునికి ఇష్టం లేనిది పనికి మాలినది ఏంది తీసుకొచ్చి దేవుని సేవకుడికి ఇయటానికి దేవుడు అంట ప్రేరేపించాడంట. ప్రేరేపించిన తర్వాత ఎందుకు అన్న తెగ ప్రేరేపిస్తున్నాడు, నీకేమని ఉండు అన్నయ్య తీసుకొచ్చిస్తాను. సరే తీసుకురాపమ్మ, ఇప్పుడు నైట్ పూట ఏడమ్మా దొంగలేమని అనుకుంటారేమో, కోళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు అనుకుంటారేమంటే, లేదన్నయ్య నేను బాగా కట్టి గోతంలో వేసి ఇస్తాను. సరే అమ్మ అని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత అన్న మేత వేద్దామని చూస్తే అది మేత తినడానికి కళ్ళు ఆగపట్ల, దానికి కళ్ళు ఆగపడట్లేదు. ఒకసారి మీటింగ్కి వెళ్తా మేత వేసిపోతే అన్నయ్య వచ్చేసరికి గంప కింద కోడి ఉంటే కోడి కుక్క తినేసింది. తర్వాత ఆమె ఏడ్చుకుంటూ ఒక వారం ఆదివారం పూట ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వస్తే ఏడ్చుకుంటూ ఏందమ్మా ఏడ్చుకున్నామంటే, అన్నయ్య నీకు ఆ రోజు కోడి ఇచ్చానా, అదే రెండో రోజు దొంగ వచ్చి నా పుంజులన్నీ పెద్ద పుంజులు ఒక్కొక్క పుంజు 2000 3000 చేసే పుంజు గోతానికి వేసుకొని వెళ్ళిపోయాడు అన్నయ్య. 50,000 రావాల్సిన డబ్బులు దొంగ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె కష్టాజీతం ఎవరు తిన్నారు? అర్థమవుతుందా? ఆమె కష్టాజీతం ఎవరు తిన్నారు? దేవునికి ఈటలు ఎలా ఇచ్చింది? గుడ్డి కోడిని ఇచ్చింది. ఎలాగా? గుడ్డి కోడిని ఇచ్చింది. దేవునికి ఇష్టమైనది ఇచ్చిందా? నువ్వు ఎప్పుడైతే నీకు ఇష్టమైనది నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పుడు నీ కష్టాజీవితాన్ని నువ్వు తింటావు. నువ్వు సంపాదించింది నువ్వు తింటావు, వ్యర్థంగా పోదు, హాస్పిటల్ పాలు అవ్వదు. చాలామంది తింటూనే ఉంటారు, తర్వాత నీరసంగా ఉందంటారు. ఏమంటారు? నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది, కాళ్ళు మంటలు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, నడువులు నొప్పి వస్తాయి. ఏంటమ్మా నీకేందమ్మా బాధ? ఏమో తెలియట్లేదు అన్నయ్య అని అంటారు. ఏమంటారు? ఏమో తెలియట్లేదు అన్నయ్య అని. కానీ వాళ్ళు తింటున్నాడు, వాళ్ళ కష్టాజీవితానికి, కానీ ఆరోగ్యము లేదు. ఎందుకు లేదయ్యా అంటే నీతిమంతురాలుగా జీవించలేదు. నీతిమంతురాలుగా జీవించలామా? గుడ్డి కోడిని ఇచ్చి దేవుడు ప్రేరేపిస్తాడండి? గుడ్డి కోడిని ఇమ్మని దేవుడు ప్రేరేపిస్తాడా? ప్రేరేపించడు. ఏదైనా శ్రేష్టమైనదే. ఇస్సాకు అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు, ఇస్సాకు చిన్నతనంలో ఉన్నప్పుడు అబ్రహాము ఒక విషయం చెప్తాడు, అయ్యా నువ్వు దేవునికి బలి అర్పణ ఇచ్చేటప్పుడు దేవునికి నువ్వు బలి ఇచ్చావు, నీకు ఇష్టమైనది దేవుడి దగ్గర నువ్వు బలి ఇస్తేనే దేవుడు నీ కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. నీకు ఏదైతే ఇష్టం ఉందో అది నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఏం చేయాలి మనం? నీకు ఏదైతే ఇష్టంగా ఉందో అది దేవునికి ఇవ్వాలి. దేవునికంటే మనం ఏదైనా మనం ప్రేమించామా, పిల్లలనైనా కొడుకులనైనా కోడలనైనా అత్తనైనా అమ్మనైనా తండ్రినైనా భర్తనైనా ఎవరినైనా దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు దాన్ని కోల్పోతావు. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలామంది నాకు ఆరోగ్యం ఉండాలని ఫ్రూట్స్ గోతాలు గంపలు తెచ్చుకొని తింటారు, కానీ వాళ్ళకి ఆరోగ్యము ఉండదు. దేనికి? తన ప్రాణాన్ని ప్రేమిస్తుంది కనుక ఏం చేస్తుంది? తన ప్రాణాన్ని ప్రేమించింది. నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు రక్తం పట్టాలి, నాకు బలహీనతగా ఉంది, బలం ఉంది, నాకు రక్తం పట్టాలి, నాకు ఎనర్జీ కావాలి. చాలామంది కరోనా విషయంలో మనం చూస్తే, కరోనా విషయంలో అందరికీ కరోనా వస్తుందని చెప్తున్నప్పుడు అనేక మంది జీడిపప్పులు, ఫ్రూట్స్, ఇంకేంటిది కొబ్బరి, అన్ని శ్రేష్టమైన ఫుడ్ తిన్నారు. తిన్నాళ్ళు బ్రతికారా అంటే బ్రతకలేదు. ఏమైందని చెప్తుంటే కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. చూసారా? దేవునికంటూ ఏదైనా నువ్వు ప్రేమిస్తే, ఆస్తిని కావచ్చు, సిరి సంపద. ఒక అతను ఇలాగే ఒక ప్రాంతం, నేను ఊరు చెప్పను కానీ, తన 2 అంతస్తులు డాబా కట్టుకున్నాడు. ఆయన దేవుని సన్నిధికి వస్తూ దేవుని బాగా ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు, గొప్ప మేలు చేశాడు అతనికి. దేవుడు గొప్ప మేలు చేస్తే 2 అంతస్తులు డాబా కట్టాడు, మంచిగా కట్టాడు, ట్రైల్స్ చేశాడు. అసలు స్టైల్స్ కానీ సెల్ఫులు కానీ మంచిగా పెట్టించాడు, మంచి మంచి రంగులు దిద్దించిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి సేవకుల్ని దేవుని ప్రేమించే వ్యక్తి చిన్నగా మార్పులు వచ్చేస్తుంది. ఏమని వస్తుంది అంటే, దేవుని సన్నిధికి ఒక వారం రావటం, ఒక వారం ఆగిపోవటం, ఒక వారం రావటం, ఒక వారం ఆగిపోవటం. తర్వాత కానుకలో దశంభాగంలో చూస్తే ఒక వారం ఒకలాగిస్తాడు, ఒక వారం ఇంకోలాగిస్తాడు. ఏందయ్యా అని చెప్పి పక్కన వాళ్ళు అడిగితే ఇంకా అంతేలా అని చెప్పి నేలకు చెప్పేవాడు. తర్వాత తన ఇంటిని బాగా ప్రేమించాడు. ఏం ప్రేమించాడు? తనకి దేవుడికి రావాల్సిన ప్రతి సంపాదనలో తీసుకెళ్ళి తన ఇంటికి రంగులు దిద్దటం, ఫ్యాన్లు బిగించటం, ఏసీలు బిగించటం, ఆయనకి ఎలా అయితే రిచ్గా ఉండాలని అనుకున్నాడో అలాగా ఆ ఇంటిని చేసుకున్నాడు. తర్వాత ₹1,00,00,000 పెట్టి మంచిగా 2 అంతస్తులు డాబా కట్టుకున్నాడు. చూడండి ప్రేమ అనేది ఎంతవరకు పోయిందో. 2 అంతస్తులు డాబా కట్టుకున్నాడు. దేవుని ఇంకా మర్చిపోయాడు. దేవుని సన్నిధికి రావటం, దేవుని కానుకలు ఈగిపోవటం, దశంభాగాలు ఈగిపోవటం, అన్ని విషయాల్లో చూస్తే దేవుని దగ్గర యథార్థతని నీతిమంతుడిగా ఉండలేకుండా కోల్పోయాడు. దేవునికి ఎడమైపోయాడు. తర్వాత తన ఇంటికి వెళ్ళి చూస్తే, పాస్టర్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన ఓపెనింగ్ చేసినప్పుడు మామూలు రిచ్ కాదు అది.
తన ఇల్లు చూస్తే ఏసీ కానీ ఒక గదికి చూస్తే అసలు భలే అందంగా ఉంది. తర్వాత చూస్తే తన ఇంటిని ప్రేమించి చర్చికి కూడా రావడం పూర్తిగా ఆగిపోయాడు. ఏందయ్యా చర్చికి రావట్లేదు ఏంటంటే వాళ్ళ ఇంట్లో అంటే పెద్ద ఎల్సీడీ బిగించాడంట. ఏం బిగించాడు? వాళ్ళ ఇంట్లో పెద్ద ఎల్సీడీ బిగిస్తే ఆదివారం పూట వాక్యాలు వస్తాయిగా, మీ అందరికి తెలుసుగా. ఆదివారం పూట పొద్దుగానే ఏమొస్తాయి? మెసేజ్లు వస్తాయి. ఏంటయ్యా ప్రార్థనకి రావట్లేదంటే ఆదివారం పూట ఎన్ని మెసేజ్లు. ఆదివారం పూట మా ఇంట్లో పెద్ద ఎల్సీడీ ఉంది, పెద్ద టీవీ ఉంది అన్నయ్య, మా అరగంటకి మెసేజ్, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఇంకేం పోతాను అంత దూరం? ఏంటి ఇంకేం పోతాం అంత దూరం? ఇంట్లోనే దేవుడు ఉన్నాడు. ఏమన్నాడు? ఇంట్లోనే దేవుడు ఉన్నాడు. ఇంట్లోనే దేవుడు ఉన్నప్పుడు నాకు దేవుడితో అవసరం లేదు, దేవుని సన్నిధి నాకు అవసరం లేదని అని ఊహించుకొని తన ఇంటిని ప్రేమించి సోఫాలు కొనుక్కుని అవి కొనుక్కోవద్దని నేను చెప్పను, కానీ తను ఏం ప్రేమించాడు అయ్యా అంటే తన ఇంటిని ప్రేమించాడు. తర్వాత 60 లక్షలు అప్పు అయింది. ఎంత అయింది? 60 లక్షలు అప్పు అయింది. ఏం చేసావురా అప్పు, ఎందుకు ఇంత అయిందిరంటే ఏం చేసావు నాకే తెలియదు. ఏమన్నాడు? ఏం చేసావు నాకే తెలియదు. చిన్న యాక్సిడెంట్లు అవ్వటం, ఆయనకి షుగర్ అని బీబీ అని అలా పెరిగిపోవటం, మందులు తెచ్చుకోవడం, తన ఇంట్లో చిన్న ఆర్థిక సమస్యలు రావటం, వాళ్ళ పిల్లల మాట వినకపోవటం, తాగుబోతులు అవ్వటం, ఫ్రీ ఫైర్లో వేళ్ళు 10,000 20,000 అని బెట్టింగ్లు కాసి డబ్బులన్నీ పాడు చేశారు కొడుకులు. తర్వాత ఏంట్రా ఇళ్ళ మీదకి వస్తున్నారు అందరూ, నీ కొడుకు ఎంత అప్పు చేశాడు, నీ కొడుకు ఎంత అప్పు చేసి, 2 కొడుకులు ఉంటే నీ కొడుకు ఎంత అప్పు చేశాడని. తర్వాత ఆయన ఆలోచించి అడిగితే కుమారుల్ని ఇంత అప్పు చేశాను నాన్న అంటే అప్పంతా లెక్కేసిన తర్వాత 60 లక్షలు అప్పు అయింది. ఎంత అయింది? 60 లక్షలు అప్పు అయింది. ఏంట్రా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరూ వచ్చి నా డబ్బు కడతావా కట్టవా కాలర్ పట్టుకున్నారు. డబ్బు కట్టకపోతే నా కొడుకుల్ని తంతున్నారు, డబ్బు కట్టకపోతే కేసులు వేస్తున్నారు. ఇంకేం చేస్తాం? ఇల్లుని అమ్మేశాడు. ఏం చేశాడు? తను ఇష్టంగా ప్రేమించుకున్న ఇల్లుని ఏం చేశాడు? అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడని మీరు అలా ఆలోచిస్తే 40 లక్షలుగా అమ్మేశాడు. ఎంతకి? 40 లక్షలు. ఆయన కట్టాల్సిందంత 60 లక్షలు అయితే 40 లక్షలకి అమ్మేసి ఇప్పుడు 2 అంతస్తుల డాబాని పోగొట్టుకుని. ఎవరిని ప్రేమించాడంటే మనం ఆలోచిస్తే దేవుని కంటే ఎక్కువగా తన ఇంటిని ప్రేమించాడు. ఏం ప్రేమించాడు? దేవుని కంటే తన ఇంటిని ప్రేమించాడు కనుక తన కష్టాజీతం అతను తినకుండా పోయింది. హల్లే చెప్పండి గట్టిగా. తన కష్టాజీతం ఆయన తినకుండా పోయింది. ఈరోజు మనం తినాలంటే, మనం సంపాదించుకుందాం మనం తినాలంటే, మనం సమకూర్చుకుందాం మనం తినాలంటే ఎవరి దగ్గర నీతిమంతులుగా మనం అగపడాలి? మనుషుల దగ్గర నీతిమంతులుగా అగపడాలని మనం అనుకోకూడదు, కానీ దేవుని దగ్గర నీతిమంతులుగా అగపడాలి. హల్లే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనుషుల దగ్గర నటిస్తారు, నేను నీతిమంతుడిని నీతిమంతురాల్ని, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ చెడుతనం లేదు, నాలో ఏ చెడుతనం కూడా చూసినా నువ్వు ఎంచినా లేదయ్యా అని చెప్పి ఇతరులు మనకు చెప్తారు, కానీ తన హృదయంలో ఏముంటుందని ఆలోచిస్తే నీతిమంతునిగా కోల్పోతూ ఉంటాడు. యథార్థత ఉండదు చాలామందికి. ప్రేమలో కావచ్చు, అన్ని విషయాల్లో మనం చూస్తే యథార్థత ఉండకుండా, నీతిమంతుడిగా ఉండకుండా వాళ్ళు తన కష్టాజీతాన్ని తినకుండా అన్ని వ్యర్థమైనవి చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే నిశ్చయముగా నీ కష్టాజీతాన్ని నీవు తింటావు. ఎలా తింటాం? మన నీతిని కాపాడుకున్నప్పుడే. హల్లే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన నీతిని, మన యథార్థతని, మన మంచితనాన్ని, దేవుని దగ్గర దేవుని ఆజ్ఞని మనం పాటిస్తున్నామా? ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వెళ్తున్నామా? దేవుడిచ్చిన నియమం ప్రకారం మనం దశంభాగాలు కరెక్ట్గా ఇస్తున్నామా? దేవునికి మొక్కుబడులు మనం కరెక్ట్గా తీరుస్తున్నామా? దేవునికి మన కానుకలు సరిగా వేస్తున్నామా? నీతిమంతులుగా మనం అగపడాలి. ఎలా అగపడాలి? నీతిమంతులుగా అగపడినప్పుడే నిశ్చయముగా నీవు కష్టాజీవితామని నువ్వు చేతులారా సంపాదించుకుంటావే. నువ్వు కష్టపడి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టం చెమట ఓర్చి ఎంత ఇబ్బంది అని ఎంత ఎండ నువ్వు సంపాదించుకుంటావే, అది నువ్వు తినాలంటే నీవు నీతిమంతుడు కాకపడాలి. దశంభాగంలో, కానుకల్లో, మొక్కుబడుల్లో, నీ తెలివిలో, నీ జ్ఞానంలో దేవుని సన్నిధి కరెక్ట్గా వెళ్ళటం, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని దగ్గర యథార్థంగా ఉంటూ తాగుబో జీవితాన్ని విడిచిపెట్టుకొని, వ్యభిచారం విడిచిపెట్టుకొని, నువ్వు ఏదైతే లోకాశంలో నువ్వు మునిగిపోయి తేలిపోయానో ఆ అన్నిటిని విడిచిపెట్టినప్పుడే, దేవుని దగ్గర నీతిమంతుడిగా నువ్వు అగపడినప్పుడే నీ కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనా మందిరానికి ప్రతిపాడు ఒక సిస్టర్ వస్తుంది. అన్నయ్య ప్రార్థన చేయించుకుందామని వస్తే, ఏంటక్క చెప్పక ప్రార్థన చేద్దాం. అమ్మ అన్నయ్యకి దశంభాగం ఇచ్చి వెళ్దామని వచ్చాను. అన్నయ్య దశంభాగం ఇచ్చి వెళ్దాం, అన్నయ్య లేడమ్మా అంటే, సరే అమ్మ ప్రార్థన చేయమ్మా, దశంభాగం ఇచ్చి వెళ్తాను. తర్వాత దానికన్నా ముందు ఒక సాక్ష్యం చెప్పిందా, నేను దేవుని దగ్గర యథార్థంగా ఉన్నామ్మా, నీతిమంతురాలుగా ఉన్నాను. నాకు 5 లక్షలు అప్పు ఉంటే అన్నయ్య చేత ప్రార్థన చేయించుకున్నాను. అన్నయ్య కొన్ని విషయాలు చెప్పాడు, దేవునిలో మంచిగా ఎదగమ్మా, దేవునికి దశంభాగం ఇస్తూ ఉండు, దేవునికి కానుకలు ఇస్తుండు,
దేవుని విషయంలో ఏది కూడా నువ్వు కొదువు చేయకుండా ఉంటే, దేవుని సన్నిధికి నువ్వు కొదువు చేయకుండా ఉంటే నీ కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తావమ్మా అని చెప్పి అన్నయ్య కొన్ని మాటలు చెప్పాడమ్మా. అన్నయ్యతో నేను కూర్చున్నప్పుడు నేను ఎన్ని సంపాదించినా ఎన్ని సమకూర్చుని నేను తినలేకపోయేదాన్ని. నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అసలు ఈ ఒళ్ళంతా అట్లా గీకితే అంత ఎర్రగా కందులుగా దద్దులుగా వచ్చేది. బిళ్ళలకి నెల నేను 5,000 6,000 పెట్టేదాన్ని. బ్లడ్ టెస్టులు కానీ యూరిన్ టెస్టులు కానీ అన్ని వేలు పెట్టినప్పుడు తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చి నేను ఏడ్చి ప్రార్థన చేయించుకుంటే, నేను దశంభాగం తీస్తున్నావా అమ్మ అంటే, నేను తీయట్లేదు అన్న, దేంట్లో కూడా కానుకలు కూడా ఇవ్వట్లేదు, వస్తున్నాను దేవుని సన్నిధికి వెళ్తాను, 100 రూపాయలు కానుకేసి వెళ్తున్నాను అని చెప్పిందంట. 5 లక్షల అప్పులు ఆమె వ్యాధికే సంబంధించిన అయిపోయినాయి. ఏదో దేనికి సంబంధించి అప్పులు తీర్చడానికి కాదు, కానీ ఆమె వ్యాధికే 4 సంవత్సరాల నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ దద్దుర్లు ఎవరైనా కొడితే ఇంతలా ఎత్తు వాసిద్దంట, గీకితేలంత ఎత్తు వాసిద్దంట. ఈ వ్యాధి 4 సంవత్సరాలు అయినా అన్నయ్య, ఈ వ్యాధి పోవట్లేదు అన్నయ్య అని అన్నాను. నువ్వు అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నావమ్మా అని అడిగితే, నేను ఉన్నానన్నా, ఆ విషయంలో ఈ విషయంలో ఉన్నానన్నా, కానీ నేను దశంభాగం విషయంలో ఎందుకోనన్నా దశంభాగం ఇచ్చేటప్పుడు నా ప్రాణం ఒప్పుకోవట్లేదు, ఏం చేయట్లేదు, ప్రాణం ఒప్పుకోవట్లేదు అన్నారు. 500 దశంభాగం నేను సంపాదించిన 500 వస్తే 500 ఏంటి 500 నేను ఇచ్చేది, 100 రూపాయలు వేస్తే పోయిద్దులు అని చెప్పి నేను అనుకోని చాలాసార్లు 4 నేను రక్షణ పొందిన కానీ నేను అదే చేశానన్నా. అదేమన్నా నాకేమన్నా అపాయంగా మారిందంటావా అంటే, అన్న ఈ నిర్గమకాండంలో చూసినట్లయితే సంఖ్యాకాండం నిర్గమకాండంలో ఉంటుంది. దేవుని దగ్గర మనం దశంభాగం ఇచ్చినప్పుడు ప్రతిది కూడా మనం ముందుగా దేవునికి 10వ భాగాన్ని మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 10వ భాగాన్ని మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి ఇవ్వాలమ్మని చెప్పి అన్నయ్య చూపించినప్పుడు, ఇప్పుడు నుంచి నేను కరెక్ట్గా ఉంటానన్నయ్య, కరెక్ట్గా నేను పాటిస్తానన్నప్పుడు ఆమె వెళ్ళిన కాంచి ప్రతి ఆదివారం దశంభాగాలు తీసుకురావడం, దేవుని సన్నిధిలో ఇల్లు మందిరం ఓడవటం, పట్టలు తీయటం, ఇస్త్రాకులు తీయటం, మంచిగా ఓడవటం, పరిచర్య కానీ బాగా చేసింది. తర్వాత తన 5 లక్షల అప్పు తీరిపోయింది. ఇదిగమ్మ దశంభాగం అని చెప్పి ఆమె సాక్షి చెప్పింది. ఆమె కష్టాజీతం ఎవరు తిన్నారంటే, ఇప్పుడు నేను మంచిగా ఉన్నానమ్మా, నా వ్యాధి ఇన్ఫెక్షన్ పోయిందండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోయిందమ్మా, ఇప్పుడు నేను స్వస్థత పడ్డాను, దేవుడికి ఈ మొక్కుబడి నేను ఇవ్వాలనుకున్నాను, ఈ దశంభాగం నేను ఇవ్వాలనుకున్నాను. ఆమె కష్టాజీతం ఆమె తిందా, పక్కన వాళ్ళు తిన్నారా చెప్పాలి అందరు గట్టిగా. ఆమె కష్టాజీతం ఆమె తిందా, పక్కన వాళ్ళు తిన్నారా, ఆమె తింది. ఎందుకు తెలుసా, నీతిమంతురాలుగా జీవించింది కనుక, ఆయన ఆజ్ఞలు ఆమె పాటించింది కనుకే. ఆమె ఎవరు ఆస్తి వాళ్ళ ఆస్తి ఇలాగా చాలామంది ద్రోహులై ఉంటారు, ఏదో మోసం చేసి అనేక మంది దగ్గర మోసం చేసి నేను తిన్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆరోగ్యంగా ఉండలేరు, అవునా కదా. చాలామంది అబద్ధాలాడు మోసం చేసి వ్యాపారం విషయంలో ఏ విషయంలో మోసం చేస్తూ ఇతర దేశ సొమ్ము తింటే నేను బాగా సంపాదించకుండా కూడబెట్టుకోవచ్చు అని అనుకుంటారు, కానీ వాళ్ళు నెమ్మదిగా సమాధానంగా మంచిగా తింటారయ్యా అంటే తినలేరు. ఎందుకు తెలుసా, వాళ్ళు యథార్థంగా సంపాదించలేదు కనుక. ఏంటి యథార్థంగా సంపాదించలేదు కనుక. మన కష్టాజీతం మనం తినాలంటే దేవుని దగ్గర నీతిమంతురాలుగా మనం జీవించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఖర్జూర వృక్షం వల్ల మనం ఫలించాలి, చచ్చిపోయే చెట్టు వల్లే మనం ఉండకూడదు. చాలా చెట్లు చూస్తున్నాం, చాలా చెట్లు గాలికని, తుఫానికని, వర్షానికని పడిపోతూనే ఉంటాయి, కానీ ఖర్జూర వృక్షం ఏమి ఉంటుందంటే, గాలి వచ్చినప్పుడు వంగిద్ది. ఏం చేసిద్ది, గాలి వచ్చినప్పుడు వంగిద్ది, కానీ ఇరిగి పడిపోదు. గాలి వచ్చినప్పుడు కొంచెంగా తూలిన తర్వాత, గాలి పోయిన తర్వాత, ఆ తుఫాను పోయిన తర్వాత ఖర్జూర వృక్షం మరి స్టడీగా నిలబడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఖర్జూర వృక్షం గాలి వచ్చినప్పుడు తుఫాను వంగిద్దే కానీ ఇరిగి పడిపోయి నష్టపోదు. తర్వాత ఎండ వచ్చిన తర్వాత, తన వాతావరణం మారిన తర్వాత, గాలిపోయిన తర్వాత మరి స్టడీగా నిలబడింది. మన జీవితాల్లో కూడా శోధనలు వస్తాయి. ఏమొస్తాయి, శోధనలు వస్తాయి. ఏబు జీవితంలో మనం చూసినట్లయితే, ఏబు గ్రంథం మొదటి అధ్యాయం 1 నుంచి చదువు ముగిస్తాను. ఏబు గ్రంథం ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడై ఉన్నాడు. నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని యందు భయభక్తులతో జీవించినట్టుగా యోబుని మనం చూస్తున్నాం. నీతి ఉంది, యథార్థత ఉంది, భయభక్తులు ఉన్నాయి, చెడుతనాన్ని విసర్జించిన వాడైగా ఉన్నాడు. తర్వాత తన విషయంలో శోధన వచ్చింది. ఇప్పుడు ఖర్జూర వృక్షం ఎలా అయితే తుఫాను వచ్చినప్పుడు కుంగిపోయిందో, తుఫాను వచ్చినప్పుడు ఎలాగైతే వాలిపోయిందో, అలాగా మన జీవితంలో, క్రైస్తవులను బట్టి మన జీవితాల్లో, రక్షణ పొందిన మన జీవితాల్లో కొన్ని శోధనలు వస్తాయి. ఏబుకి వచ్చినాయి.
దేవుడు ఫస్ట్ అధ్యాయంలో ఏమన్నాడంటే, నా ఎదుట ఏవు నీతిమంతుడై యథార్థవంతుడై చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉన్నాడు. తర్వాత మన కింద వచ్చిన వాళ్ళు మనం చదివినట్లయితే ఏవుకి ఒక శోధన వచ్చింది. ఏమొచ్చింది? శోధన వచ్చింది. మన జీవితాల్లో కూడా వస్తుంది. తుఫాను లాంటి శోధనలు వస్తాయి. ఏమొస్తాయి? మన జీవితాల్లో తుఫాను లాంటి శోధనలు వస్తాయి. నీ భర్త ద్వారాగా నువ్వు హింసించబడతావు, నీ బిడ్డల ద్వారాగా నువ్వు హింసించబడతావు. నీ ఆరోగ్య స్థితి స్వస్థత రాక దీర్ఘ వ్యాధులతో నువ్వు పడిపోయి ఉన్నప్పుడు ఒక శోధనలు వస్తాయి. నువ్వు కృంగిపోయిన శోధనలు వస్తాయి. అనేక మంది అంటారు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు, నువ్వేం బాగుపడ్డావే, నువ్వు ఏమంటారు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు, దేవుని ఆరాధిస్తున్నావు, రక్షణ పొందావు, దేవుళ్ళు అన్ని కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, చెడుతనం విసర్జించిన దాని అయ్యావు కదా. నీ దేవుని యందు ఏం మేలు జరిగినాయి? నువ్వు మేలు పొందుకున్నావా? నీ భర్త మారాడా? నీ బిడ్డలు మారారా? నీకు రోగం పోయిందా? నీకు స్వస్థత వచ్చిందా? నీ అప్పులు పోయినాయా? నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావని మనల్ని పొడుస్తూ ఉంటారు. ఎవరు పొడుస్తారయ్యా అంటే గాలి లాంటి తుఫాను లాంటి శోధనలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనం వాలిపోతామే కానీ తర్వాత స్టడీగా నిలబడతాం. యోబు గ్రంథం 42 అధ్యాయం లాస్ట్ వచ్చినలా మనం చూస్తే యోబుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోబుకి శోధనలు వచ్చినాయి, తన బిడ్డలు చనిపోయారు, తన ఇల్లుని కోల్పోయాడు, తన వ్యాపారం కోల్పోయాడు, తన సిరి సంపదలన్నీ కోల్పోయాడు, తన భార్య ద్వారాగా ఆయన హింసించబడ్డాడు. ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు యోబు? ఇంకా దేవుని దగ్గర నువ్వు నీతిమంతుడిగానే ఉన్నావా? నువ్వు యథార్థంగా ఉన్నావా? ఇంకా చచ్చిపోకుండా ఎందుకు బ్రతికే ఉన్నావు అని చెప్పి ఆయన అవమానపరిచింది తన భార్య తన భర్తని, యోబుని. అప్పుడు నోటి ద్వారా కూడా బూతి మాట్లాడలా. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. ఏమన్నాడు? నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు. నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు పొందుకున్నావే, నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు, దేవుడు అన్నీ మంచి ఇచ్చినప్పుడు, ఆస్తులు ఇచ్చినప్పుడు, బిడ్డలు ఇచ్చినప్పుడు, సిరి సంపదలు ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, అన్నీ ఇచ్చినప్పుడు బాగా పొందుకొని మంచిగా జీవించావు కదా. దేవుడు మంచి చేస్తేనే దేవుడు పొగుడుతావా? దేవుడు చెడ్డ చేస్తే దేవుని తిడతావా అని చెప్పి ఆమెను గర్జించినట్లుగా మన లేఖనాల్లో మనం చూస్తాం. అనేక మంది దేవుని దగ్గర మేళ్ళు పొందుకుంటారు, దేవుని దగ్గర కార్యాలు పొందుకుంటారు. కార్యాలు పొందుకున్నంత చేపు దేవుని గొప్ప దేవుడు అని అంటారు. శోధనలు రాగానే ఏమైపోతారు? శోధనలు రాగానే ఏమైపోతారు? ఏం చేశాడు నాకు, ఏం చేశాడు నాకు, ఏం స్వస్థత చేశాడు, ఏం అప్పులు పోయినాయి, నా బిడ్డలు మారారా, నా భర్త మారారా, నా భార్య మారిందా, నా కుటుంబీకులు మారారా అని చెప్పి దేవుని మీద నిందలేస్తాం. తన భార్య అదే చేసింది. మంచి చేసినప్పుడు అన్ని ఇచ్చినప్పుడు అని తీసుకుంది, తింది, ఉంది మంచిగా. తర్వాత ఆమెకు శ్రమ రాగానే, శోధన రాగానే, గాలి వానలు రాగానే ఇరిగి పడిపోయింది. ఎవరు ఇరిగి పడిపోయారు? యోబు భార్య కానీ యోబు ఇరిగి పడిపోలా. అనేకమైన వృక్షాలు చూస్తే ఇరిగి పడిపోతాయి తుఫాన్లో. కానీ ఖర్జూర వృక్షం గురించి మనం యూట్యూబ్లో మనం సెండ్ చేస్తే, యూట్యూబ్లో మనం చూస్తే ఖర్జూర వృక్షానికి సావు లేదు, అది ఇరిగి పడిపోదు. గాలి వచ్చినప్పుడు వంగిపోయిద్దే కానీ అది ఇరిగి పడిపోదు. జీవితాంత ఫలించే చెట్టు వలె ఉండిద్ది. మన దుబాయ్ ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో మనం చూస్తే ఖర్జూరాకి అస్సలు సాగు ఉండదు. చాలామంది దుబాయ్ ఖర్జూరాలు అని తెచ్చుకొని తింటారు, బాక్సులో పెట్టారు. ఇప్పుడు తిన్నారా మీరు? బాక్సులో దుబాయ్ ఖర్జూరాలు అయ్యి ఎక్కువ ఖర్జూరాలు చెట్లు ఉంటాయి. అటు వాతావరణం అస్సలు బాగుండదు, సముద్రాలు దగ్గరగానే ఉంటాయి, తుఫాన్లు వస్తూనే ఉంటాయి. ఊళ్ళు కొట్టకపోయినా ఆ చెట్టు మాత్రం అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే నాటబడిందో అక్కడే ఉంటుంది. అలాగ మనం ఉండాలంటే మన ఆత్మఫలాలు మనకేం కావాలి? గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువు, ముగిస్తాను నేను. మనకు ఆత్మఫలాలు కావాలి. ఖర్జూర వృక్షం వల్లే మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? త్వరగా చదువు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం. ఎవరి మీద దయ ఉండదు. ఏముండదు? దయ ఉండదు. ప్రేమించలేరు. దయ, ప్రేమ, సాత్వికం ఉండదు. అసలు ఎంత కోపమో చాలామందికి తన కుటుంబీకుల మీద, ఎంత కోపమో. దయ ఉండదు అసలు. తల్లి అనేది తెలియదు, కొడుకు అనేది తెలియదు, తండ్రి అనేది తెలియదు, భార్య అనేది తెలియదు, భర్త అనేది తెలియదు, కుటుంబీకి ఎవరు అనేది కూడా తెలియదు. దయ, దాక్షిణ్యాలు ఎవరికి ఉండవు. కానీ ఆత్మఫలములు ఏమనగా, నువ్వు ఫలించాలంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలంటే నీకేం కావాలి? ప్రేమ, సంతోషం, దయాలత్వం, సాత్వికం, మంచితనం, ఇవన్నీ ఉంటేనే నువ్వు ఫలిస్తావు, నీతిమంతురాలుగా నువ్వు జీవిస్తావు. నువ్వు వేటిని విసర్జించాలి? ఇదేని విసర్జించాడంటే చెడుతనాన్ని విసర్జించాడు. ఏం విసర్జించాడు?
చెడుతనాన్ని విసర్జించాడు. తాగుబోతు జీవితాన్ని, పేకాట జీవితాన్ని, వ్యభిచారాన్ని, విగ్రహారాధాన్ని, బూతుల్ని, మన కళ్ళ ద్వారా మనం ఏదైతే పాప పనులు చేస్తున్నామో, మన తలంపుల ద్వారా ఏదైతే ఆలోచిస్తున్నామో, సినిమాలు చూడటం, సీరియల్ చూడటం, దేవుని దగ్గర యథార్థతను కోల్పోవటం, నీతిమంతుడిగా కోల్పోవటం, ఆయన సన్నిధిలో మనకిచ్చిన మేలుని మనం మర్చిపోవటం, ఆయన దగ్గర మనం కృతజ్ఞతగా ఉండకుండా, ఉపకారాలు మనం చెల్లించకుండా, దేవుని దగ్గర యథార్థతను కోల్పోయి, దేవుని దగ్గర నీతిమంతులుగా మనం ఉండకుండా, ఆయన మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆయన దగ్గర మనం కృతజ్ఞత స్థుతులు అర్పించాలి కదా, ఆయన గణపరచాలి కదా, ఆయన స్తుతించాలి కదా, అన్నీ మర్చిపోయి చాలామంది వాళ్ళ గుండెల్లో ఏదో చెడుతనం ఉంటుంది. యథార్థత ఉండదు, ప్రేమ ఉండదు, మంచితనం ఉండదు, దయాళత్వం ఉండదు. ఏదంటే నేనే బాగుపడాలి, నేనే ఉండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా జీవితమే బాగుండాలి, అందరికన్నా హెచ్చుగా నేనే ఉండాలని చాలామంది ఆలోచిస్తారు. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, నీవు నీతిమంతుడిగా ఉండి నువ్వు ఫలించాలి. ఏంటి? నువ్వు ఫలించాలంటే, ఖర్జూర వృక్షం వలె నువ్వు ఫలించాలంటే నువ్వేం చేయాలంటే, నీతిమంతుడిగా యథార్థతగా దేవుని యందు నువ్వు అగపడాలి. అదే ప్రకారం నీ మనుషులు ఎదురు కూడా, నీ కుటుంబీకులు ఎదురు కూడా నువ్వు నీతిమంతుడిగా యథార్థను అగపడినాడే నువ్వు ఫలించే కొమ్మ వలె నువ్వు ఉంటావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 100 సంవత్సరాల ఖర్జూర వృక్షం ఫలాలు ఇస్తూనే ఉంటుంది, ఒక్కసారి కూడా లేదు అనే మనస్తత్వం దానికి లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కోసుకొని తింటూనే ఉంటారు ఖర్జూరాలు. అలాగే మనం ఫలించాలి, మన కుటుంబం ఫలించాలి, మన జీవితం ఫలించాలి, మన ఆత్మీయ జీవితం పడిపోకూడదు. ఏం చేయకూడదు? ఆత్మీయ జీవితం పడిపోకూడదు. దేవుని దగ్గర ఫస్ట్ నువ్వు ఎలాగైతే ప్రేమగా నడిచావో అదే ప్రేమను దేవుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు నీ ఆస్తులు కావచ్చు, సంపదనలో కావచ్చు, నువ్వు ఆర్థిక సమస్య ప్రతి విషయంలో దేవుడు నీకు తోడు ఉండి నీవు ఫలించేలాగా దేవుడు నీకు పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అందరి తలలోంచి మోకరించినట్లు ప్రార్థన చేసుకుందాం. నీవు ఖర్జూర వృక్షం వల్ల నువ్వు ఫలించాలంటే దేవుని దగ్గర నీతిమంతురాలుగా నువ్వు జీవించాలి. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆశీర్వదించి దీవించబడాలంటే నీ నీతిని నువ్వు కాపాడుకునే బిడ్డగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించే బిడ్డగా నువ్వు ఉండాలి. నీ కష్టాజీవితం నువ్వు తినాలంటే దేవుని దగ్గర యథార్థతంగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మోవేదురు అని చెప్పావు. నా ఆత్మ ఫలాలు అయ్యా, నేను భౌతిక సంబంధించినగా ఉన్నా, నేను ఆత్మీయంగా బలపడాలి, నిన్ను విడిచిపెట్టే బిడ్డగానే ఉండకూడదయ్యా. నీ ప్రేమ నాకు కావాలి, నీ దయ నాకు కావాలి తండ్రి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా అయ్యా, ఏవు ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో, చెడుతనాన్ని విసర్జించాడో, నేను చెడుతనాన్ని విసర్జించే బిడ్డగానే ఉండాలి. నా కుటుంబం బాగుపడాలి, నా వ్యాపార స్థితి అయ్యా ఉన్నతంగా మార్చబడాలి, నా అప్పులు తీరిపోవాలి, నా ఆర్థిక సమస్యలు తీరిపోవాలయ్యా. అయ్యా, నాకు ఈ దీర్ఘ వ్యాధులతో నేను హింసించబడుతున్నాను, నా దీర్ఘ వ్యాధి నుంచి విడుదల చేసి గొప్ప స్వస్థతను కలుగు చేదేవా. ఫలించే కొమ్మవాలే నేను ఉండేలాగా సహాయం చేదేవా అని ప్రార్థన చేద్దాం. అయ్యా, నోవాహుని ఎదుట ఎప్పుడైతే నీతిమంతుడిగా జీవించాడో తన జీవితాన్ని ఫలించే చెట్టు వల్లే మార్చావు. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను